మరి అల్లు అర్జున్ గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ లో. మరి ఎలా ఫీల్ అవుతారు? ఫీల్ అవడం అని అంటే మన అభిమానం కాదు, కానీ ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ అనేవి కొత్తగా మొదలైనవి. తెలంగాణలో కూడా వీటికి కూడా కొంత ప్రాముఖ్యత ఉంది. అందులో మన తెలుగువాడైన ముఖ్యంగా అల్లు అర్జున్కి రావడం, అది కూడా రీసెంట్గా వచ్చిన పుష్పకి రావడం అనేది ఒక విధంగా మంచి విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే కూడా గతంలో ఆల్రెడీ పుష్ప సినిమాకి నేషనల్ అవార్డు కొట్టాడు. దాంతో పోల్చుకుంటే గద్దర్ అవార్డు అనేది కొంచెం చిన్నదే. కాకపోతే ఏంటంటే స్థానికంగా వచ్చిన అవార్డు వేరు, నేషనల్ అవార్డు రావడం వేరు. ఏదేమైనా సరే మంచి విషయం. బెస్ట్ యాక్టర్ కింద పుష్ప సినిమాలో తను చేసిన ఆ క్యారెక్టర్ రోల్ ఏదైతే ఉందో మాస్లో కొంత రియాలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని చూపించే విధంగా చాలా బాగా డిజైన్ చేశారు డైరెక్టర్ కూడా. దానికి అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయం. సో మరి ఇది కరెక్టే అంటారంటే చాలా మంది చిన్న చిన్న యాక్టర్స్ ఉన్నారు, హీరోస్ ఉన్నారు. మన రీసెంట్ గా హనుమాన్, కృష్ణ, తేజ సజ్జ గారు ఉన్నారు. అలాంటి యాక్టర్స్ ఎందుకు రాదు? రైట్. అలా అని చూసుకుంటే బలగం సినిమా కూడా ఉంది కదా, ఇంకా చాలా సినిమాలు కూడా ఉన్నాయి కదా. అలా అని చెప్పి ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేయదు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ అంటే పెద్ద హీరో అని చెప్పి తనకి ఇవ్వడం కాదు కదా. కాకపోతే ఏంటంటే అల్లు అర్జున్ తీసిన సినిమా అనేది గతంలో ఆల్రెడీ నేషనల్ అవార్డు కొట్టింది, మంచి కలెక్షన్ కొట్టింది. మొన్న పుష్ప 2 వచ్చింది, మంచి కలెక్షన్స్ వచ్చినాయి. ఒక రకంగా 1850 కోట్లు ఎంతో చెప్తున్నారు. మరి అంతవరకు వాస్తవం అనేది తెలియదు, కానీ ఇండస్ట్రీలో తనకంటూ కూడా ఒక గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు చిన్న యాక్టర్లు అని అంటే ప్రత్యేకించి రాలేదని అంటే వాళ్ళు వీళ్ళ కక్ష సాధింపు అనేదే కాదు. కొన్ని వాళ్ళకి ఏవైతే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయో వాటిని తీసుకొని వాళ్ళు ఇది బెస్ట్ అని తీసుకున్నారు. మరి ఇప్పుడు కల్కి మూవీకి సంబంధించి నాగ్ అశ్విన్ అనే డైరెక్టర్ చాలా మందికి తెలియదు. ఆయన ఎంత సింప్లిసిటీగా ఉంటాడు. మరి ఆయనకి బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. అసలు డైరెక్టర్ అని అంటేనే తెలియదు. ఆయన ఎంత సింపుల్ గా ఉంటాడు అంటే 10 మందిలో ఉన్నా సరే తన డైరెక్టర్ గుర్తుపట్టలేరు, అంత సింప్లిసిటీగా ఉంటాడు. రైటే, కానీ కమ్యూనిజం భావాలంటే ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే మరి గద్దర్ అవార్డు అనేది గతంలో నక్సలైట్ అని చెప్పి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మరి ఎంతవరకు వాస్తవం అనేది నాకైతే పూర్తి తెలియదు. నేనైతే ఆంధ్ర ఉండి అది వాస్తవం అయితే ఇప్పుడు ఆ ప్యాటర్న్లు ఇచ్చారని కూడా ఆలోచించవచ్చు కదా. అంటే ఒక స్మగ్లర్కి ఒక నక్సలైట్ పరంగా ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. తప్పే ఉంది అందులో. అది నెగిటివ్గా తీసుకోవాల్సిన రూల్ ఏం లేదు. ఇప్పుడు ఆయన యాక్ట్ చేశాడు, పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, తనకంటూ కూడా తన ఎఫర్ట్స్ ఏవైతున్నాయో పెట్టారు. ప్రతిదాన్ని కూడా మన వాళ్ళ నెగిటివ్ చూస్తే కుదరదు కదా. గద్దర్ అవార్డ్స్ అనేవి ఆయన ఒక కమ్యూనిస్ట్ భావజాలం ఉండదు, మంచిదే. కానీ ఏంటంటే కమ్యూనిస్ట్ భావజాలం అంటే అన్నింటికి వ్యతిరేకమని మనం చెప్పలేం కదా. ప్రతిదానికి కూడా మన అనుకుంటూ మంచి చేసుకుంటూ పోయే విధానం అది. అలా ప్రతిదానికి కూడా మనం చూడలేము. ఖచ్చితంగా అవార్డు వచ్చింది. అల్లు అర్జున్ గారు ఆయన స్టార్టింగ్ నుంచి ప్రతి సినిమాకి ఒక కొత్త లుక్ లో తీసుకుంటూ పోతా అభిమానులందరినీ అలరిస్తూ ఈరోజు అతను పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. అలాగే అతను మంచి డాన్సరు, అలాగే ప్లస్ ప్రతి సినిమాలో కూడా మంచి యాక్షన్ సీన్స్ అయితే అభిమానులందరికీ నచ్చే విధంగా అతను సినిమాలు తీసుకుంటా ఈరోజు నిన్న పుష్ప 1, 2 సినిమాతో అతను ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పాన్ ఇండియా వరల్డ్ స్టార్ అయ్యాడు. అతనికి అవార్డు ఇవ్వడంలో తప్పేం లేదు. సో మరి చాలా మంది చిన్న యాక్టర్స్ కూడా ఉన్నారు. రీసెంట్ గా హనుమాన్ సినిమాతో మంచి ఫేమ్ వచ్చిన తేజ సజ్జ గారు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఓన్లీ బిగ్ స్టార్? అల్లు అర్జున్ గారు ఒక అల్లు అరవింద్ గారి అబ్బాయిగా, అల్లు రామలింగయ్య గారి మనవడిగా ఆయన ఒక ముద్ర వేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఈరోజు అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్గా ఉన్నారు. అలాగే అల్లు అర్జున్ గారు కూడా ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అతనికి ఇచ్చారని కోరుకోవచ్చు. అతని టాలెంట్ కూడా ఉంది కాబట్టి.